హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్. ఈ టిప్స్ పాటిస్తే మీ శరీరంలో నుంచి వ్యర్థాలను అవుట్. మెంతులు రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి దానిని సరైన పరిణామంలో ఉపయోగించడం ముఖ్యం. మెంతులు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. కాలేయాన్ని శుభ్రపరిచే కూరగాయలు, మీరు తిన్న చక్కెర, నూనె, కార్బోహైడ్రేట్లు, కొవ్వు మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే పనిని కాలేయం చేస్తుంది. కాబట్టి మీరు పాలకూర, కాలే, చార్జ్, సలాడ్ వంటి మీ కాలేయాన్ని నిర్వీషీకరణ చేసే కూరగాయలను తినవచ్చు. పాలకూర, కాలే, కొత్తిమీర, కాకరకాయ, బీట్రూట్ వంటి డిటాక్స్ కూరగాయలను ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి. నిమ్మకాయ, పుదీనా పానీయం, మీరు ప్రతిరోజు సాయంత్రం టీ లేదా కాఫీ తాగేవారైతే కనీసం ఒక వారం పాటు వాటిని తాగడం మానేయండి. బదులుగా నిమ్మరసం, పుదీనా, చిటికెడు ఉప్పుతో గోరువెచ్చని నీరు తాగండి. ఇది మీ శరీరాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి దానిమ్మ డిటాక్స్ అనేది కాలేయం, ఊపిరితిత్తులు, చర్మానికి మాత్రమే కాదు, గుండె డిటాక్స్ కూడా. దానికోసం మీరు బీట్రూట్ రసం తీసుకోవచ్చు. ఇది గుండెలోని రక్తనాళాలను విస్తరిస్తుంది. అలాగే గుండెను బలోపేతం చేయడానికి ప్రతిరోజు ఎటువంటి తీపి పదార్థాలను జోడించకుండా దానిమ్మ రసం తీసుకోవడం మంచిది. రోగ నిరోధక శక్తి కోసం, ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాల వల్ల శరీరం మొత్తం బలహీనపడుతుంది. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, రోగ నిరోధక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుంది. దీని నుండి మీరు రోగ నిరోధక శక్తిని పునరుద్ధరించాలనుకుంటే విటమిన్ సి ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు గ్లూకోజాన్ని తినండి.